దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత అని చేస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడు మంచి తెలుసుకున్నామో చెడు కూడా ఎలా ఉంటుందో దానికి వ్యతిరేకమైన దాన్ని తెలుసుకోకపోతే బట్టి ఎప్పుడు మంచిలోనే ఎలాగా దైవీ సంపత్తు నిబంధాయ ఆసురీ మత విమోక్షానికి అది ఆసురి సంపత్తు ఇది. అయితే ఏంటి విద్యకి 4 రకాలు: అధీతి, బోధ, ఆచరణ, ప్రచారము అని 4 అవస్థలు. ముఖ్యం ఏమిటంటే చదివిస్తే లాభం లేదు, చదివింది చక్కగా బోధ తెలుసుకోవాలి. ఆ తర్వాత అధీతి బోధ, ఆచరణ, బోధ తెలిసిన తర్వాత ఆచరణము ప్రచారము అవి చెయ్యాలి. ఆ ప్రచారం చేసినందువల్ల ప్రపంచకానికి మనం ఓ విధంగా మంచి చేసిన వాళ్ళం అవుతాం. అంచేతను మనం దైవీ సంపత్తుని కేవలం ఉపయోగించుకుంటే ఆసుర సంపత్తి కూడా ఏ విధంగా ఉంటుందో దానికి వ్యతిరేకమైన శక్తులు ఏమున్నాయో అవి మనకి తెలుస్తాయి. దైవీ సంపత్తి మోక్షాయ నిబంధాయ మా శుచ సంపదం దైవీం అభిదాసోసి పాండవ అని చెప్పాడు. నువ్వు విచారించకు, ఎందుకు నువ్వు దైవీ సంపత్తు వల్ల కాక నువ్వు అభ్యాసోసి దైవీ సంపత్తువే కాక మంచి కూడా నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని ప్రచారం చేసి దానివల్ల పొందవలసినటువంటి లాభం నువ్వు పొందడం, తర్వాత తక్కిన వాళ్ళు కూడా పొందడం చేయాలి. ఏవం సతతయుక్త ఏ భక్తాత్వాం పర్యుపాస్తే అని భక్తి యోధనలో చెప్పినట్టు సతతయుక్తులయ్యే ఎవరైతే వారు ఉంటారో వాళ్ళని నువ్వు ఇది చేయాలి. అందుకు నువ్వు జాగ్రత్తగా విద్య యొక్క 4 అవస్థలని తెలుసుకొని లోకోపకారంగా ఆ 4 అవస్థల్లోని విద్యని ప్రచారం చేసి విద్యా ప్రచారం వల్ల నువ్వు దాని లాభం పొందాలి.